సుకుమార్ గారు అంటే ఆయన సినిమాలు అంటేనే చాలా వేరే డిఫరెంట్ జోన్లో ఉంటాయి. లైక్ హీరోకి ఎప్పుడు గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ పెట్టడం సుకుమార్ గారిది, కాకపోతే టర్న్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే జగడం కావచ్చు, 100% లో కూడా ఇగోయిస్టిక్ క్యారెక్టర్, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. పుష్ప అయితే కంప్లీట్ ఒక స్మగ్లర్, ఈ జోన్ నుంచి ఆడెలా రేజ్ అయ్యాడో కూలర్డ్ ఆ జోన్లో వెళ్తూ ఉంటుంది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే యాజ్ ఐడియా? ఇట్స్ లైక్ స్కూల్ అనమాట. అన్నీ నేర్చుకోవచ్చు. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, నవ్వుతూ ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇలాంటివి చాలా నేర్చుకున్నా నేను ఒక 2 years బ్యాక్ వరకు నాకు ఏం తెలియదు అనమాట. ఇప్పుడు నాకు అన్ని తెలిసేమో అని అనిపిస్తుంది. సినిమా అనేది సినిమా అనే కాదు, ఒక మామూలు మనిషిగా కూడా ఆయన బయట చాలా మంచోడు. యాజ్ ఏ పర్సన్గా ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ పాప ఎంతో అందరూ వాళ్ళ పిల్లల్లాగే అన్నట్టు చూస్తారు. ఓకే, చాలా లవ్లీ. ఓకే, ఆవిడ కూడా ఆ సీన్ లో పర్టికులర్ గా ఆవిడ చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్. ఉన్నారు, సీన్ లో ఉన్నారు, సాంగ్ లో ఉన్నారు, ఫైట్ లో ఉన్నారు ఆవిడ కూడా రోజు. ఆ మోనోలాగ్ తను చెప్తుంది కదా, ఆ మోనోలాగ్ నేను ఆవిడ బాడీ డబుల్ లాగా శారీ వేర్ చేసి నేను కూడా డైలాగ్ చెప్పాను అనమాట. చెప్పి చూపించాము. అంటే కెమెరా యాంగిల్ కోసం ఎక్కడ నిలబడతాం ఏంటి ముందు ప్రాక్టీస్ చేస్తారు కదా, అప్పుడు చేసి చూపించాను. నన్ను బన్నీ గారు వచ్చి నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చెప్పేవాళ్ళకి అది ఇదని నన్ను ఇలా అన్నారు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. నాకు ఇవన్నీ చాలా మెమరీస్ అనమాట. జనరల్గా ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళో డైరెక్షన్ స్కూల్కి వెళ్ళో చాలా నేర్చుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. అంత పెద్ద ఆర్టిస్టులని ఇన్ని 2 సంవత్సరాలు చూశాను. సో నేను చాలా నేర్చుకున్నా. సుకుమార్ గారు స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అన్నట్టు. ఇంకొకటి సార్ దగ్గరికి వస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు. నాకు వేరే ఛాన్సెస్ వచ్చినా కూడా నేను ఎందుకో నాకు ఒప్పుకోలేదు మనసు, వెళ్ళాలి అవి చేసుకోవాలి. మ్యాడ్ ఒక్కటే చేశాను నేను ఈ 2 years లో. మ్యాడ్ అనేది ఒక యాక్టింగ్ వైజ్ అయితే యాక్టింగ్ వైజ్ అంతే. ఇంకా చిన్న వెబ్ సిరీస్ అంటే డే ఇక్కడ షూట్ చేసి నైట్ అవి చేసుకునేదాన్ని. ఇంకా అవి కూడా కావాలి కదా నాకు అన్నట్లు. బేసిక్గా ఇంత మీరు చెప్పినట్టు మీరు చిన్నప్పుడే మిమ్మల్ని యాక్టింగ్ సైడ్ మీ పేరెంట్స్ అంత ఇష్టపడలేదు. ఇష్టపడడం అంటే భయపడ్డారు. అంత సచ్ అన్ ఆర్థోడాక్స్ అనుకోవచ్చు. అండ్ ఎలాంటిది ఇప్పుడు మీరు ఒక సినిమాలకు వెళ్ళి ఏడీగా వర్క్ చేస్తున్నారు అండ్ యాక్టర్గా ట్రై చేస్తున్నారంటే ఎట్లా అండి, వాళ్ళు ఎలా కన్విన్స్ చేశారు పేరెంట్స్ని? వాళ్ళని పుష్పాలు సెలెక్ట్ అయ్యా అనగానే డాడీ ఇది ఏం పిచ్చివి కాదు కదా, మంచి మూవీ కదా, సో వెళ్ళు అని ఆ పేరు చూసే వెళ్ళమన్నారు నన్ను. అక్కడ నుండి స్టార్ట్ అయింది. తర్వాత నేను వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని ప్రాపర్ గా యూస్ చేసుకొని నిలబెట్టుకున్నా అనమాట. ఇప్పటి వరకు ఏం వాళ్ళకి ఎఫెక్ట్ ఇవ్వకుండా అలా. తర్వాత ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ షూట్ అప్పుడు నా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చారు. నేను రామోజీ ఫిలిం సిటీ చూపించి సెట్ దగ్గర తీసుకెళ్ళా, బయట కూర్చోబెట్టా. కూర్చోబెట్టి ఇంకా లోపల జరుగుతోంది సీన్. సో లోపల ఉండాలి, నా వర్క్ అది కదా. సో వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్ళాను. ఫుల్ హాట్గా ఉంది సెట్ మొత్తం అనమాట. సీన్ కొంచెం అటు ఇటు ఫైట్ సీన్ జరుగుతుంది. క్లైమాక్స్ ఫైట్ ఆ కొరుకుతారు కదా, ఆ సీన్ చాలా హాట్గా ఉంది. సో అందరూ బిజీగా ఉన్నారు. నేను కూడా బిజీగా ఉన్నా. మధ్యలో డైలాగులు ఏవి చెప్తే బాగుంటుంది, ఆ రప్ప కానీ ఇవన్నీ ఎట్లా పెడితే బాగుంటుంది అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ఏదో ఆలోచిస్తూ ఉన్నా నేను. సార్ వచ్చి ఇట్లా ఏం ఆలోచిస్తున్నా అన్నారు. అంటే సార్ అందరిని గమనిస్తాడనమాట, మన మైండ్ని రీడ్ చేసేస్తాడు. ఏదో ఆలోచిస్తున్నట్టు ఏం లేదు చెప్పు అన్నారు. ఇలా మమ్మీ వాళ్ళు వచ్చారు సార్, బయట ఉన్నారు అంటే, అవునా ఎందుకు నువ్వు లోపలికి తీసుకురాలేదు వాళ్ళని అని చెప్పి సారే లేచి బయటకు వచ్చి అక్కడ సీన్ జరుగుతుంది కదా డిస్టర్బ్ చేయడం అందుకని వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడి వాళ్ళకి ఫొటోస్ ఇచ్చి మళ్ళీ మా డాడీకి చెప్పారు, మీ పాపని ఇలా పంపించినందుకు హ్యాపీ, మీరు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు తనకి, మీరు గ్రేట్, మా పాప చాలా బాగా చేస్తుంది అది ఇది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు చాలా ఇంకేం లేదు ఇంక నీ ఇష్టం అన్నట్లు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఓకే, అంటే క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సినిమాకి ఆ జాతర ఎపిసోడ్ ఎంత ఇంపార్టెంట్, ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది కూడా అంత ఇంపార్టెంట్. దానికి జనరల్గా ఏమనుకుంటారంటే తారక్ పొన్నప్ప గారిది ఓకే ఏదో రోల్ ఉంది అనుకుంటారు. సో మీరు అడిగారండి జనరల్గా అంత కాన్వర్జేషన్ ఉందంటే కొత్త యాక్టర్ని బన్నీ గారికి ఆపోజిట్లో పెట్టడం అనేది? అంటే అలాగా సార్ ఇప్పుడు ఫ్రెష్ ఫేస్ కావాలనుకుంటారు. ఓకే, సుకుమార్ గారు జనరల్గా ఒక హీరో వాళ్ళకి ఇవ్వాలి ఛాన్సెస్ అన్నట్టు చూస్తారు. అవును, జనరల్గా బన్నీ గారు ఇంట్లో ఆటోమేటిక్గా అవతలు కూడా అంతే పవర్ఫుల్గా పెద్ద ఆయన ఫ్యాబులస్ యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. అంటే బిఫోర్ అంతకు ముందు కేజీఎఫ్ కన్నా ముందు జస్ట్ అనే ఓన్లీ కేజీఎఫ్ చేస్తున్నారు. అంటే ఏదైనా అంటే సార్ ప్రొఫైల్ చూడరు, వీళ్ళు పర్ఫార్మరా, ఓకే వీళ్ళకి ఈక్వల్ గా వీళ్ళు పర్ఫార్మ్ చేయగలరా అనేది చూస్తారు. అవును,
ఆ ఎపిసోడ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటంటే మొన్న కామెంట్ చదివాను, థియేటర్ బయట కనిపించే భయ్యా నేను కొట్టేటట్టు ఉన్నారు అంటున్నారు. యా, తారక్ గారు ఇట్స్ లైక్ చాలా మంచి పర్ఫార్మర్, చాలా అప్లాజ్ వచ్చింది అందరి దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ కి. ఈవెన్ తను కర్ణాటక కదా, బట్ మేము చెప్పిన ఇక్కడ కడప స్లాంగ్ యూజ్ చేస్తారు, తనది చిత్తూరు యూజ్ చేయరు, వాళ్ళు ప్రాపర్ కడప అన్నట్టు చూపిస్తారు మూవీలో. సో కడప స్లాంగ్ అన్నమాట, అది కూడా చెప్పగానే పట్టేసుకున్నారు. డైలాగ్ డెలివరీ కానీ చాలా మంచి పర్ఫార్మర్. అంటే సునీల్ గారి క్యారెక్టర్ ఈ సినిమాకి కొంచెం తక్కువగా ఉంది, నెక్స్ట్ దాంట్లో ఉండద్దా ఏంటి అనేసి. అది నెక్స్ట్ దానికి ఇంకా స్టోరీ ఏం లేదు. ఓకే, అసలు జనరల్ గా ర్యాంపేజ్ అని అనుకున్నారు తప్ప ఇక్కడ లేదు. అంటే జరుగుతుంటాయి, డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. సెట్కి వచ్చి కూడా సీన్ అటు ఇటు సార్కి ఏది నచ్చితే అలా మార్చచ్చు. ఓకే, సో అది ఎవరి చేతిలో ఉండదు. ఓకే, పార్ట్ 3 ఉంటే మీరు జాయిన్ అవుతారంటే ఆ టీమ్ లో, లేకపోతే తెలీదు ఎప్పుడు ఉంటది పార్ట్ 3 ఏంటి ఎలా వెళ్తది ఇది ఏది తెలీదు. ఓకే, సో అలైక్య గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే? లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్టిస్ట్ గానే. ఓకే, డైరెక్షన్ సైడ్ వెళ్ళట్లేదు. నేర్చుకున్నా, తెలీదు ఎలా అవుతుంది అని, బట్ ఆర్టిస్ట్ గా అయితే మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. ఓకే, సుకుమార్ గారి దగ్గర బ్యూటీ ఏంటంటే లైక్ ఆయన దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్స్ అందరికి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. జనరల్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఎన్ని మంది చేసినా కేవలం డైరెక్టర్ ఫ్రంట్ ఫేస్ ఉండి మొత్తం అంతా ఆయన త్రూనే వెళ్తుంది. బట్ ఈయన ఈచ్ అండ్ ఎవ్రీ ఏడీ దగ్గర నుంచి సెట్ డిపార్ట్మెంట్ ఎవరైతే